Hi everyone. Good morning. Welcome to day 5 of AG 305 series అండి. నా పేరు చంద్రశేఖర్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ డే 4 అంటే లాస్ట్ క్లాస్ లో మీకు ఏం చెప్పానంటే ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఈజ్ హైరార్కీ ఆఫ్ అజ్యూర్ హైరార్కీ ఎలా ఉంటుంది, తర్వాత రిసోర్స్ గ్రూప్స్ అంటే ఏమిటి, ఎలా క్రియేట్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ నుంచి నేను మీకు అజ్యూర్ నెట్వర్కింగ్ గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే. సో ఆ అజ్యూర్ నెట్వర్కింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు మనకి ఎగ్జాక్ట్ గా అంటే నెట్వర్కింగ్ అంటే ఏంటో తెలియాలి. ఓకే. సో టుడే క్లాస్ ఈజ్ మోస్ట్లీ ఆల్ అబౌట్ నెట్వర్కింగ్ ఇంట్రడక్షన్స్. అంటే జనరల్ నెట్వర్కింగ్ అంటే ఏమిటి, అసలు ఆ నెట్వర్కింగ్ మనం ఎలాగ హ్యాండిల్ చేస్తాం అన్నది మనం ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్లాస్ నుంచి మనకి అజూర్ నెట్వర్కింగ్ ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. బట్ ఈ క్లాస్ మీకు వినకపోతే కనుక ఆ క్లాస్ అర్థం కాదు, కాబట్టి అందరూ కూడా ఇది ఒకసారి విని ప్రాక్టీస్ చేసుకోండి. అర్థం ఓకే, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఈజీ ఫర్ ద నెక్స్ట్ క్లాసెస్ మా తర్వాత మీకు ఖచ్చితంగా ఈజీ అవుతాయి. సో బిఫోర్ అసలు నెట్వర్కింగ్ అంటే ఏంటంటే అబ్రివేషన్ చూద్దాం. నెట్వర్కింగ్ ఈజ్ నథింగ్ బట్ కనెక్టివిటీ బిట్వీన్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. అంటే ఒక సర్వర్ నుంచి వేరే సర్వర్ కి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసిందంటే అదొక నెట్వర్కింగ్ అనమాట. లేదు అంటే వన్ అప్లికేషన్ టు అనదర్ అప్లికేషన్ ఈజ్ ఆల్సో వి కాల్డ్ ఎస్ ఎ నెట్వర్కింగ్. అంటే మీరు ఒక మొబైల్ నుంచి ఒక పర్సన్ కి వేరే పర్సన్ మీ ఫ్రెండ్ కి ఎవరికైనా కాల్ చేస్తే ఆ పర్సన్ కాల్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడగలుగుతున్నారంటే ఏంటంటే దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ. ఇక్కడ మీ మొబైల్లో ఉన్న కాలింగ్ అప్లికేషన్, అతని మొబైల్లో ఉన్న కాలింగ్ అప్లికేషన్స్ రెండిట్లకి మీ టెలికాం ప్రొవైడర్స్ ఈ సిగ్నల్ రూపంలో నెట్వర్కింగ్ ఇస్తారు. ఓకే, అంతే కదా. ఒకవేళ సరిగ్గా కాల్ ఏమైనా కట్ అవుతూ మాట్లాడుతూ ఉంటే ఏమంటారు, మనకి నెట్వర్క్ సరిగ్గా లేదు అనేసి అంటూ ఉంటారు కదా. అంటే అదే అనమాట. అది జస్ట్ జనరల్ మొబైల్ డివైజెస్ లో అంటే కమ్యూనికేషన్ టెలికాం రంగంలో ఇలా ఉంటుంది. బట్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనకు సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందంటే మోస్ట్లీ ఇంట్రానెట్ అండ్ ఇంటర్నెట్ అనేసి టూ కైండ్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. ఆ నెట్వర్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకి ఏం చేస్తామంటే ఒక సర్వర్ నుంచి వేరే సర్వర్ కి కానీ లేదంటే ఒక అప్లికేషన్ నుంచి వేరే అప్లికేషన్ కి మనం కనెక్టివిటీ ఇస్తాం అనమాట. అలా ఇవ్వడాన్నే మనం నెట్వర్కింగ్ అంటాం. అండ్ ఈ కనెక్టివిటీ ఇవ్వడమే కాదు, కొన్ని సిచ్యువేషన్స్ లో కనెక్టివిటీ తీసేయాలి కూడా. ఓకే, అందరికీ ఒక అంటే ఒక పర్టికులర్ కంపెనీలో ఉన్న అప్లికేషన్స్ బయటికి ఎక్స్పోజ్ అవ్వకూడదు. అలా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడానికి కూడా కొన్ని కైండ్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి. అవి కూడా నెట్వర్క్ ఇంజనీర్స్ హ్యాండిల్ చేస్తారనమాట. ఎవ్రీ కంపెనీ రిక్వైర్స్ సమ్ కైండ్ ఆఫ్ నెట్వర్క్ ఇంజనీర్స్. ప్రతి కంపెనీకి కూడా కొంతమంది నెట్వర్క్ ఇంజనీర్స్ అవసరం అవుతారు. అందుకే ఓకే, అది నార్మల్ గా నెట్వర్క్ ఇంజనీర్స్ యొక్క రోల్ ఉంటుందండి. మనకి అజూర్ లో కూడా నెట్వర్కింగ్ ఉంటుంది, అది మనం హ్యాండిల్ చేయాలి కాబట్టి వీ నీడ్ టు నో దిస్ కాన్సెప్ట్ యాజ్ వెల్. ద కంప్యూటర్ నెట్వర్క్ ఇంజనీర్స్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు టేక్ కేర్ ఆఫ్ కీపింగ్ ద సిస్టమ్స్ కంప్యూటర్ సిస్టమ్స్ టు ఇన్షూర్ దే ఆర్ కనెక్టెడ్ ప్రాపర్లీ అండ్ సెక్యూర్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడే చెప్పాను కదా, ప్రతి కంపెనీకి కూడా కొంతమంది నెట్వర్క్ ఇంజనీర్స్ ఉంటారు. వాళ్ళ జాబ్ రోల్ అనమాట ఇది. ఓకే, వాళ్ళు ఏం చేయాలంటే ఒక పర్టికులర్ కంపెనీలో ఉందంటే ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ కి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ ఆ కమ్యూనికేషన్ కూడా సెక్యూర్ గా ఉండేలా చూసుకోవాలి. ఓకే, దట్స్ వాట్ ద నెట్వర్కింగ్ ఈజ్ ఆల్. మనకి టోటల్ గా నెట్వర్క్ అంటే ఏంటో అర్థమైంది మీకు. బట్ ఈ నెట్వర్క్ లో టూ టైప్స్ ఉన్నాయండి. ఓకే, టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అంటారు. వీ హ్యావ్ టోటల్ టూ టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్. అవి ఏంటంటే ఇంటర్నెట్, ఇంకొకటేమో ఇంట్రానెట్. ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నెట్ అంటే మీకు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉంటుంది. మనం డైలీ ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం మీ మొబైల్ నుంచి అంటే దాని రీజన్ ఇంటర్నెట్. ఓకే, ఇంటర్నెట్ ప్యాక్ అంటారు కదా. ఇంటర్నెట్ ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే మీ టెలికాం ప్రొవైడరు లేకపోతే వైఫై ప్రొవైడరు ఎవరో ఒకరు మీకు నెట్వర్క్ ఆ పర్టికులర్ ఇంటర్నెట్ ను ప్రొవైడ్ చేస్తారనమాట. ఎక్కడి నుంచి, ఒకవేళ వైఫై అంటే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. మనకి ఈథర్నెట్ కనెక్టివిటీస్ ఉంటాయి, కేబుల్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి మనకి ఇంటర్నెట్ ఇస్తారనమాట. అంటే అంతా కూడా ద ఇంటర్నెట్ ఈస్ ఫ్లోయింగ్ వయా దట్ పర్టికులర్ కేబుల్స్ అండ్ గెటింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ రౌటర్. మీ రౌటర్ నుంచి వస్తుంది. అట్లాగా మనకి నెట్వర్క్ అనేది మీకు వస్తుంది అనమాట. ఓకే, దాన్ని మనం ఇంటర్నెట్ అంటారు. ద ఇంటర్నెట్ ఈస్ సంథింగ్ వి కాల్డ్ ఎస్ ద నెట్, ద వరల్డ్ వైడ్ సిస్టమ్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఓకే, సిస్టమ్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అంటారు. ద నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ ఇన్ విచ్ యూజర్స్ ఎట్ వన్ కంప్యూటర్ కెన్, ఇఫ్ దే హ్యావ్ ఎ పర్మిషన్స్, గెట్ ఇన్ టు ద అనదర్ కంప్యూటర్. అంటే ఈ పర్టికులర్ ఇంటర్నెట్ ని యూజ్ చేసుకుని ఒక కంప్యూటర్ లో నుంచి ఇంకొక కంప్యూటర్ కి, బికాస్ బోత్ ఆర్ ఇన్ ద
సేమ్ ఇంటర్నెట్ అయితే కనుక ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్ కూడా యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఓకే, ఇఫ్ దే హ్యావ్ ఎ ప్రాపర్ పర్మిషన్స్. లైక్ మీకు ఎనీ డెస్క్ అని కొన్ని కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా, ఆ సాఫ్ట్వేర్స్ నుంచి మనం డైరెక్ట్ గా ఒక పర్టికులర్ కంప్యూటర్ నుంచి ఇంకొక పర్టికులర్ కంప్యూటర్ కూడా వెళ్ళగలుగుతున్నాం. లేదు అంటే నార్మల్ గా ఇంటర్నెట్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని యాక్సెస్ చేస్తున్నాం. ఇదన్నిటికి రీజన్ ఇంటర్నెట్ గైస్. ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ అంటే మీకు పవర్ పోయింది అనుకోండి, వైఫై ఇంటర్నెట్ రాదు, అప్పుడు మీరు ఒక పర్టికులర్ అప్లికేషన్ యాక్సెస్ చేయలేరు కదా, అట్లాగే అనమాట. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఇంట్రానెట్ అంటారు. సో ఈ ఇంటర్నెట్ అంటే పబ్లిక్ నెట్వర్క్. ఇప్పుడు ఇంట్రానెట్ అని సెకండ్ ఉంది కదా, ఇది ప్రైవేట్ నెట్వర్క్ అండి, క్వైట్ ఆపోజిట్ అంతే. సో ఈ ఇంట్రానెట్ ఎవరు వాడతారంటే కంపెనీస్ లో వాడతారండి. లెట్స్ సే ఇఫ్ ఇట్స్ ఆర్గనైజేషన్ ఇస్ దేర్ ఆర్ ఎల్స్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇస్ దేర్, ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఈ ఇంట్రానెట్ ను వాడతారు. సో దిస్ ఇస్ అ సెక్యూర్ నెట్వర్క్ అండి. ఇంకొక విషయంగా చెప్పాలంటే అందరికీ ఈ ఇంట్రానెట్ లో యాక్సెస్ ఉండదు. ఎవరైతే ఆ ఇంట్రానెట్ ఆఫ్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఆ ఇంటర్నెట్ ఈజ్ యాక్సెసిబుల్. అంటే కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీలో ఒక ఇంట్రానెట్ ఉందనుకుంటే కనుక మీరు ఆ కంపెనీలో జాయిన్ అయితేనే మీకు ఆ ఇంట్రానెట్ యాక్సెస్ వస్తుంది, లేకపోతే రాదు. అఫ్ కోర్స్ ఆ ఇంట్రానెట్ కి మీరు కనెక్ట్ అవ్వాలంటే కనుక మామూలు జనరల్ గా ఎలా ఉంటుందంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ విపిఎన్స్ అని ఉంటాయి. ఓకే, ఐ టెల్ యూ వాట్ ఈస్ విపిఎన్స్, అవి ఎందుకు ఎలా వర్క్ అవుతాయి అన్నది కూడా మనం తర్వాత చూద్దాం. బట్ మనకు కొన్ని విపిఎన్ ఉంటుంది అనమాట. విపిఎన్ కి కనెక్ట్ అయ్యారంటే కనుక మీరు ఇంట్రానెట్ కి కనెక్ట్ అయిపోయినట్టే. ఓకే, ఇంట్రానెట్ కనెక్ట్ అయిపోయి కంపెనీలో ఉన్న ఇంట్రానెట్ లో డిప్లాయ్ చేస్తారు కొన్ని సర్వీసెస్, లేకపోతే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, అప్పుడు మాత్రమే వాడుకునే విధంగా ఉంటుందండి. ఓకే, an intranet is a private network contained within an enterprise that is used to securely share the company's informations and computing resources among the employees. అంటే ఒక కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ కంపెనీ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే సర్వర్స్ ని కానీ షేర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే విధంగా ఈ ఇంట్రానెట్ ని డిజైన్ చేస్తారు. ఇంట్రానెట్ ఎంకరేజెస్ కమ్యూనికేషన్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. సింపుల్. ఇంటర్నెట్ లో ఉంటే కనుక ఆ ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే కమ్యూనికేట్ చేసుకోగలుగుతారు, వేర్ అండ్ అవుట్ సైడర్స్ కెన్ నాట్ కమ్ ఇన్ సైడ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇంటర్నెట్. సో దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండి. నౌ ఇది ఇంటర్నెట్ అప్లికేషన్స్ అంటే ఎంటైర్ వరల్డ్ యాక్సెసిబుల్ గా ఉంటుంది. ఓకే, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఓకే, మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయంటే ఈ సర్వర్స్ ఇంటర్నెట్ యూస్ చేసుకుని ఒక పర్టికులర్ అప్లికేషన్ నుంచి ఇక్కడ దీంట్లో ఒక అప్లికేషన్ ఉందంటే ఇది వీళ్ళకి, ఈ అప్లికేషన్ వీళ్ళకి, ఇలా అన్ని కూడా యాక్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ అంటే ఇట్స్ లైక్ ఓన్లీ ఆర్గనైజేషన్స్ లో ఉన్న అప్లికేషన్స్. ఓకే, అంటే సింపుల్. ఇంటర్నెట్ అప్లికేషన్స్ అంటే ఇంటర్నెట్ యూస్ చేసుకుని మనకి అప్లికేషన్స్ ఎక్స్పోజ్ చేయడాన్ని ఇంటర్నెట్ అంటాము. వేరే ఇంట్రానెట్ అంటే ఆర్గనైజేషన్స్ లో ఎక్కువగా అంతా గ్రూప్ కింద, ఓకే, ఒక టీం కింద వర్క్ చేసుకుని ఆర్గనైజేషన్ లో మాత్రమే ఈ అప్లికేషన్స్ అన్ని ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అఫ్ కోర్స్ ఆ అప్లికేషన్స్, ఈ ఇంట్రానెట్ అప్లికేషన్స్ మీరు యాక్సెస్ చేయాలంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, మనం విపిఎన్ అని ఒకటి ఉంటుందని చెప్పాను కదా ఇందాక, ఆ విపిఎన్ కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మీరు ఇంటర్నెట్ లో కాకుండా ఇంట్రానెట్ కి వెళ్తారు. లెట్స్ సీ ద బేసిక్ ఆఫ్ నెంబరింగ్ సిస్టమ్. ఇప్పుడు వరకు జస్ట్ బేసిక్ అబ్రివేషన్స్ వచ్చాయి మీకు. ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంట్రానెట్ అంటే ఏంటి, లేకపోతే నెట్వర్కింగ్ అంటే ఏంటో చెప్తాను. ఇప్పటి నుంచి బేసిక్స్ అండి, ఇది కొంచెం బాగా ఫోకస్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మీరు చూస్తే కనుక మనకి బేసిక్ గా 2 టైప్స్ ఆఫ్ నెంబరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, యు సీ ద బేసిక్ ఆఫ్ నెంబరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ డెసిమల్ నెంబరింగ్ సిస్టమ్ ఉంటుంది. సెకండ్ మనకి ఫస్ట్ లెట్స్ సీ ద డెసిమల్ నెంబరింగ్ సిస్టమ్, తర్వాత బైనరీకి వెళ్దాం. ఓకే, ఇది డెసిమల్ నెంబరింగ్ సిస్టమ్ అనమాట. సో డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 10 పవర్స్ ఆఫ్ 10. ఈ డెసిమల్స్ అంటే ఏంటంటే ఇది 10 టు ద పవర్స్ కింద ఉంటాయి. ఈ డెసిమల్ నెంబరింగ్ సిస్టమ్స్ లో ఎక్కువగా హ్యూమన్స్ రీడ్ చేస్తారు. ఈ డెసిమల్ నెంబరింగ్ సిస్టమ్ అర్థమయ్యేది ఎవరికంటే ఓన్లీ హ్యూమన్స్ కి మాత్రమే అర్థమవుతుంది అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే ఒక పర్టికులర్ నెంబర్ ని మనం ఎలా రీడ్ చేస్తామన్న దాని మీద ఈ డెసిమల్ నెంబరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది 10 టు ద పవర్స్ ఉంటాయని చెప్పాను కదా, మీకు అర్థమవుతుంది చూడండి. ఓకే, మీరు కూడా చదవచ్చు. ఇక్కడ ఒక నెంబర్ డిస్ప్లే చేశాను. ఈ నెంబర్ మనం ఎలా చదువుతాం నార్మల్ గా 18,345. ఇది ఎలాగే ఎంత చదువుతున్నాం, మనకి చిన్నప్పటి నుంచి మనకి ఎలా టీచ్ చేశారంటే మన లెక్చరర్స్, ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s అలా టీచ్ చేశారు, అలా చెప్తారు మనకి.
బట్ అబ్రివేషన్ ఏంటంటే యాక్చువల్ అబ్రివేషన్ ఏంటంటే ప్రతిదీ కూడా 10 to the పవర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే, మీకు చూడాలంటే యూ యాక్చువల్లీ సీ దిస్ వన్, మనకి ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తూ ఉంటాయి. ఓకే, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ రైట్ నెంబర్ వచ్చేసరికి మనకి 10 to the power of 0 ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఇస్ 10 to the power of 1, స్క్వేర్, క్యూబ్ అండ్ 10 to the power of 4 ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు దీన్ని కాల్కులేట్ చేసి చూడండి ఎలా ఉంటుందో తెలిసింది. ఇప్పుడు 5 into 10 to the power of 0, ఓకే, లేకపోతే ఇక్కడ నుంచి తీసుకుందాం 1 into 10 to the power of 4 ప్లస్ 8 into 10 క్యూబ్ ప్లస్ 3 into 10 స్క్వేర్ ప్లస్ 4 into 10 to the power of 1 ప్లస్ 5 into 10 to the power of 0 ఇట్లా ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ కాల్కులేట్ చేస్తే దీని వాల్యూ 10,000 వస్తుందండి. దీని వాల్యూ ఇది 1000 into 8 8,000 వస్తుంది. దీని వాల్యూ 100 into 3 300 వస్తుంది. 10 to the power of 1 అంటే 10, 10 into 4 10 అంటే 40 వస్తుంది. ప్లస్ 10 to the power of 0 is nothing but 1 not 0. 0 into 5 5. టోటల్ గా మీరు కాల్కులేట్ చేసుకుంటే 18,345 వస్తుంది. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డెసిమల్స్. సో మీరు దేన్నైనా తీసుకోండి, ఏ నెంబర్ అయినా తీసుకోండి, కావాలంటే మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 241 అని తీసుకోండి. సో సేమ్ ఫార్ములా అప్లై చేయండి, వర్కౌట్ అవుతుంది. ఓకే, సో దీన్ని మీరు చూస్తే ఈ కైండ్ ఆఫ్ నెంబరింగ్ సిస్టమ్ మనం ఏమంటామంటే డెసిమల్ నెంబరింగ్ సిస్టమ్ అంటాం. ఓకే, మేజర్ గా ఈ డెసిమల్ నెంబరింగ్ సిస్టమ్ హ్యూమన్స్ అంటే మనమే యూజ్ చేస్తాము. ఓకే, ఇన్ నోట్స్ లోని లేకపోతే మనకు మనీ దగ్గర కానీ లేకపోతే ఏ చోట అయినా సరే దీన్నే మనం యూజ్ చేస్తూ ఉంటాం. మనకి ఇంకొక నెంబరింగ్ సిస్టమ్ ఉందండి. ఓకే, అది కంప్యూటర్స్ వాడతాయి. ఈ డెసిమల్ నెంబరింగ్ సిస్టమ్ హ్యూమన్స్ వాడతారు. ఈ సెకండ్ వన్ ఏదైతే ఉందో దాన్ని బైనరీ నెంబరింగ్ సిస్టమ్ అంటారు. ఈ బైనరీ నెంబరింగ్ సిస్టమ్ ఎవరు వాడతారంటే కంప్యూటర్స్ వాడతాయి. సో ఈ బైనరీ నెంబరింగ్ సిస్టమ్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 to the powers. ఇవన్నీ కూడా 2 to the powers ఉంటాయి అన్నమాట. సో కంప్యూటర్స్ ఓన్లీ అండర్స్టాండ్ ద బైనరీ ఫార్మేటెడ్ డేటా. బైనరీ ఫార్మేట్ లో ఉన్నది మాత్రమే కంప్యూటర్స్ అండర్స్టాండ్ చేసుకోగలుగుతాయి, నాట్ ద డెసిమల్ వన్. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చానండి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ 1 1 0 1 అని ఉంది. ఇప్పుడు ఇందాక చూపించిన దాని వాల్యూ ఎంత అంటే కనుక మనం కాల్కులేట్ చేసేసాం. ఇప్పుడు దీని వాల్యూ మనం చూడాలంటే ఓకే 2 to the powers కదా అన్ని కూడా. ఇక్కడ 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power 0 1 2 స్క్వేర్ క్యూబ్ 2 క్యూబ్ అట్లా ఉంటుంది అనమాట. ఓకే, చూస్తే కనుక 2 to the power of 0 పవర్ 1 స్క్వేర్ అండ్ మనం టోటల్ కౌంట్ చేసుకుంటే ఈ పర్టికులర్ బైనరీ వాల్యూ ఇస్ 13. ఓకే, దీని వాల్యూ 13 అనమాట. అంటే 2 క్యూబ్ ఇస్ 8 అండ్ ఇది 4, ఇదేమో 2 to the power of 1 అంటే 2 2 into 0 0 అండ్ 2 to the power of 0 is equal to 1 1 into 1 1. టోటల్ గా మనకి 13 ఉంటాయి అనమాట. ఈ బైనరీ ఫార్మేట్ ఇది వాల్యూనే కానీ యాక్చువల్ గా ఈ 13 అంటే ఏంటంటే మన ఇందాక డైరెక్ట్ గా అది కౌంట్. ఓకే, అది సమ్మేషన్ కౌంట్ బాగానే ఉంది. ఈ 13 నెంబర్ ఏంటంటే మనకు బైనరీ ఫార్మేట్ లో వచ్చేది దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్. అంటే మనకి ఇక్కడ చూపిస్తున్న ఈ 4 డిజిట్ నెంబరు ఈ విధంగా మీరు రాయగలిగితే ఇక్కడ వరకు మీరు రాయగలిగితే మీరు టోటల్ గా 13 టైమ్స్ రాయగలుగుతారు దీన్ని. ఎట్లా అంటే ఓకే, జీరో అన్ని స్టార్ట్స్ విత్ 0 స్టార్ట్ అవుతాయి, 0 0 0 0. ఓకే, తర్వాత దాన్ని 1 తో రీప్లేస్ చేస్తారు, 0 తో రీప్లేస్ చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటారండి. ఓకే, దీనికి అలా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే టోటల్ గా 13 టైమ్స్ ఈ బైనరీ అనేది వస్తూ ఉంటుంది. అన్ని వన్స్ అయిపోయినాయి అనుకోండి, అన్ని వన్స్ అయిపోతే మనకి యూ విల్ బి హ్యావింగ్ ఐ థింక్ 2, ఇదేమో 1 2, ఇదేమో 4, ఎక్స్ట్రా 2 యాడ్, ఇంకో 2 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా 1 ఉంటే ఇంకొక 2 నెంబర్స్ ఎక్స్ట్రా వస్తాయి. బికాస్ ఇక్కడ మనకి 2 వచ్చిందంటే ద పెర్మిటేషన్ కాంబినేషన్ చూసుకోలేక అప్పుడు ఖచ్చితంగా 2 ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. 15 టైమ్స్ వస్తాయి మీకు అన్ని కూడా. ఇక్కడ కూడా 1 ఉంటాయి. ఇక్కడ 0 ఉంది కాబట్టి యూ విల్ బి యాక్చువల్లీ రైట్ దిస్ పర్టికులర్ బైనరీ ఫార్మాట్ ఇన్ 13 టైమ్స్. దిస్ ఇస్ వాట్ సిస్టమ్ అండర్స్టాండ్. ఐ హోప్ యు ఆర్ క్లియర్ అబౌట్ డెసిమల్స్ అండ్ బైనరీ ఫార్మాట్. ఈ రెండింటికి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నౌ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అండి. ఓకే, అదేంటంటే బిట్స్ అండ్ బైనరీస్. ఓకే, ఇందాక బైనరీస్ అన్నాను కదా, ఆ బిట్స్ ని మనం
సారీ, ఆ బైనరీస్ ని మనం బిట్స్ అని కూడా పిలుస్తాం. సో దోస్ ఆర్ జీరోస్ అండ్ వన్స్. ఆ జీరోస్ ని వన్స్ మనం ఏమంటామంటే బిట్స్ ఆర్ బైనరీస్ అంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చే వర్డ్ ఏంటుండదంటే బైట్స్ అండి. ఈ బైట్స్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 8 బిట్. అంటే 8 బిట్స్ కలిపితే వచ్చేదే బైట్. అంటే ఇందాక మీకు 4 నెంబర్స్ ఇచ్చాను కదా, అది ఫుల్ బైట్ కాదు, హాఫ్ బైట్ అన్నమాట. ఫుల్ బైట్ కావాలంటే అక్కడ మనకు 8 లైన్స్ ఉండాలి. ఓకే, 8 నెంబర్స్ ఉండాలి ప్రీవియస్ మనం చూపించిన ఎగ్జాంపుల్. అప్పుడు మనకి అది ఒక బైట్ అవుతుంది. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ కాంబినేషన్ విల్ గెట్ ఆన్ 8 బిట్. ఒక 8 బిట్ ఈస్ 2 power 8, అంటే 256 కాంబినేషన్స్ ఉంటాయి. అండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ కాంబినేషన్ విల్ గెట్ ఆన్ 8 బిట్ ఈస్ 2 power 0, అంటే ఒకటే కాంబినేషన్స్ ఉంటుంది. అంటే 8 బిట్ అంటే ఒక బైట్. ఒక బైట్ కి 256 కాంబినేషన్స్ రాసుకోవచ్చు. ఇందాక మనం ఏదైతే 15 అన్నాం కదా, సారీ అంటే 15 కాదు 16. అన్ని జీరోస్ ఉన్నా కూడా ఒక కౌంట్ అవుతుంది కదా. సో ఇందాక 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, అది టోటల్ గా 16 కాంబినేషన్స్ అవి. అదే మనం 8 బిట్ అనుకోండి, మనకు టోటల్ గా 256 కాంబినేషన్స్ వస్తాయి. ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే 2 power 8 అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందాక 4 బిట్ కదా, 2 power 4 వేసుకోవచ్చు అండి. 2 power 4 అంటే 16 వస్తుంది. 2 power 8 అంటే 256 ఇస్ ద మాక్సిమం కాంబినేషన్స్ యూ కెన్ గెట్ ఇఫ్ ఇట్ ఇస్ ఏ బైట్. అంటే 8 బిట్స్ ఉంటాయి. అదే మనకి మినిమం కాంబినేషన్స్ వచ్చేసరికి 2 power 0 ఉంటాయండి. అన్ని జీరోస్ అయిపోతే దట్ ఈస్ 1. ఓకే, దట్ ఇస్ ద మినిమం కాంబినేషన్. ఈ మాక్సిమం వాల్యూ ఎలా ఉంటుంది? ఓకే, దీని వాల్యూ అంతా కౌంట్ చేసుకుంటే మనకి 255 వస్తుంది. 255 ప్లస్ అన్ని జీరోస్ ఉంటే వచ్చే వాల్యూ కూడా యాడ్ చేయాలి కాబట్టి మనకు టోటల్ గా 256 కాంబినేషన్స్ యూ విల్ గెట్ ఇఫ్ ద ఫర్ ద యాజ్ ఎ మాక్సిమం వాల్యూ. ఓకే, మాక్సిమం వాల్యూ 256 వస్తాయి. మీరు అంతా కౌంట్ చేసుకుంటే 255 ఉంటుంది. ప్లస్ అన్ని జీరోస్ ఉన్న ఒక పర్టికులర్ వాల్యూ వస్తుంది కాబట్టి దట్ ఈస్ ఆల్సో కెన్ బి యాడెడ్. సో టోటల్ 256 కాంబినేషన్స్. మినిమం చూస్తే కనుక అన్ని జీరోస్ అయిపోతే చూడండి, మనకు 2 power 0 ఇంటూ అన్ని జీరోస్ అయిపోతే మనకి దీని వాల్యూ అయితే 0. బట్ దిస్ ఇస్ ద వన్ పర్టికులర్ వాల్యూ కదా, ఒక పర్టికులర్ కాంబినేషన్ ఉంది కాబట్టి ద పెర్ముటేషన్ కాంబినేషన్ ఇస్ 1, వేర్ ఇన్ ద వాల్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ మినిమం వచ్చేసరికి 0. ఓకే, మినిమల్ ఏదైతే ఉందో మినిమం వాల్యూ వచ్చేసరికి వాల్యూ ఇస్ 0, బట్ కాంబినేషన్ ఇస్ 1. ఈ విధంగా ఒక బైట్ యొక్క మాక్సిమం పెర్ముటేషన్ కాంబినేషన్స్ అండ్ మాక్సిమం వాల్యూ మిన్ వాల్యూ కాల్కులేట్ చేస్తారు. ఇది ఎందుకు అన్నది మీకు నెక్స్ట్ స్లైడ్స్ లో అర్థమవుతుంది. విల్ సీ దట్. ఓకే, ఇది బాగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఐపీ అడ్రస్ దగ్గరకు వద్దాం. వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు జస్ట్ బేసిక్స్. ఓకే, వీ హ్యావ్ అండర్స్టాండ్ ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ బేసిక్స్ యాజ్ ఆఫ్ నౌ. దట్స్ ఆల్. బిట్స్ అంటే ఏంటి, బైట్స్ అంటే ఏంటి, బైనరీస్ బిట్స్ రెండు సేమ్ అని చెప్పాను. అండ్ తర్వాత ఈ పెర్ముటేషన్ కాంబినేషన్ ఎలా కాలిక్యులేట్ చేయాలి, ఆ పెర్ముటేషన్ కాంబినేషన్స్ కాకుండా వాల్యూస్ ఎలా కాలిక్యులేట్ చేయాలన్నది కూడా ఇప్పటి వరకు మనం చూసాం. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ఐపీ అడ్రసింగ్ అన్నమాట. ఓకే, ఐపీ అడ్రసింగ్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇది IPv4 ఐపీ అడ్రస్ అంటారు దీన్ని. ఓకే, మనకి ఒక నెంబర్ ఈ విధంగా ఉండి 4 డిజిట్స్ ఉంటే కనుక దాన్ని మనం 32 బిట్ లేదు అంటే IPv4 ఐపీ అడ్రసింగ్ అంటారు. అది దాని యొక్క నేమింగ్ అనమాట. ఓకే, 64 అంటే ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, చూపిస్తాను. 34 బిట్ ఐపీ అడ్రసింగ్ ని మనం ఎలాగా కాల్కులేట్ చేసుకోవచ్చు అంటే చూడండి, ఇదొకటి ఇది ఒకటి ఇలాగా 4 బాక్సెస్ లో యాడ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ ని మనం ఏమంటామంటే ఒక ఆక్టేట్ అంటారు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ ని మనం ఏమంటామంటే ఒక ఆక్టేట్ అంటారు. సో ఆక్టేట్ 1, ఆక్టేట్ 2, ఆక్టేట్ 3 అండ్ ఆక్టేట్ 4. సో దీన్ని ఆక్టేట్ అయినా అనొచ్చు, లేదు అంటే వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ బైట్ అని కూడా అనొచ్చు. ఇందాక ఒక బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్ అని చెప్పాను. ఓకే, అలాగే ఒక ఆక్టేట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. ఓకే, ఆక్టేట్ అన్న 8 బిట్స్. సో దీన్ని మనం ఆక్టేట్ అని ఎందుకు అన్నారంటే దాన్ని నేమ్ ఐపీ అడ్రసింగ్ పెట్టినప్పుడు నేమ్ అట్లా పెట్టారు, లేదు బైట్ అని చెప్పినా ఒకటే అవుతుంది, ప్రాబ్లం. ఓకే, సో అది చూస్తే కనుక 8 బిట్ అనమాట ఒక ఆక్టేట్. అంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఇందాక మీకు చూపించాను కదా, టోటల్ ఒక స్క్వేర్ లో 8 వాల్యూస్ ఇచ్చి ఇది ఒక పర్టికులర్ 8 బిట్ వాల్యూ, ఇది ఒక 8 బిట్ వాల్యూ, ఇది ఒక 8 బిట్ వాల్యూ, ఇది కూడా 8 బిట్ వాల్యూ. అంటే ఇది ఒక బైట్, ఇది ఒక బైట్, ఇది ఒక బైట్, ఇది ఒక బైట్. ఓకే, సో టోటల్ గా 4 బైట్స్. అండ్ ఇక్కడ మామూలుగా కాల్కులేట్ చేసుకోండి,
8 టోటల్ 32. అండ్ దానికి అందుకే దీన్ని మనం 32-bit ఐపీ అడ్రసింగ్ అంటారు ఈ విధంగా ఉంటే. ఓకే, 32-bit ఐపీ అడ్రసింగ్ లేకపోతే 4 ఆక్టేట్ ఐపీ అడ్రసింగ్ లేకపోతే 4 బైట్ ఐపీ అడ్రసింగ్ అన్నా ఏదన్నా మనకి ఈ IPv4 అంటారు. దీన్ని IPv4 అని కూడా అంటారు. ఈ విధంగానే ఉంటాయి. దీన్ని ఇంకా చెప్పాలంటే డాటెడ్ డిసిమల్స్ అని కూడా అంటారు అన్నమాట. దాన్ని అనదర్ వర్డ్. ఓకే, నార్మల్ గా చెప్తున్నాను. బట్ యా, మీరైతే 32-bit అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే IPv4 అని గుర్తుపెట్టుకోండి, బాగుంటుంది. ఓకే, సింపుల్. మనకి 4 నెంబర్స్ ఉంటాయి, మధ్యలో డాట్స్ ఉంటాయి, దాన్ని మనం ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే ఆక్టేట్ అని ఎందుకంటారంటే యూ విల్ బి హ్యావింగ్ 8 బిట్స్ కాబట్టి దీన్ని ఆక్టేట్ అంటారు. మనకి 8 అంటే నార్మల్ గా గణాంకాల్లో చూసుకుంటే 8 ని ఆక్టా అంటారు అనమాట. అందుకే దీన్ని ఆక్టేట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకే, ఆక్టేట్ కి 8 సింబల్స్ ఈ విధంగా పెడితే దట్స్ ఆక్టేట్. దీన్ని మనం నార్మల్ గా ఆక్టాగ్ అని అంటాం కదా, సో దీని సింబల్ గా దీన్ని ఆక్టేట్ అని పిలుచుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆక్టేట్ దగ్గర లేకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ 8-bit దగ్గర మనకి నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యారీ అవుతుందంటే 0 నుంచి 255, అలాగే 0 నుంచి 255, 0 నుంచి 255, 0 నుంచి 255 ఉంటాయి. అంటే కలపండి. 0 అంటే 1. ఓకే, 0 is also 0 is a value, but that is a one permutation. సో 1 + 255 వచ్చేసరికి టోటల్ గా 256 ఉంటాయి. అంటే ఈ పర్టికులర్ ఆక్టేట్ దగ్గర 256, ఇక్కడ కూడా 256, ఇక్కడ కూడా 256, ఇక్కడ కూడా 256 వాల్యూస్ వరకు మనం పెట్టుకోవచ్చు. అన్ని వాల్యూస్ నెంబర్స్ ఉంటాయి, కానీ యాక్చువల్ నెంబర్స్ మనం రాయాల్సింది మాత్రమే మార్తం ఏంటంటే 0 కాడ నుంచి 0, 1, 2, 3, 4 అక్కడి నుంచి 255 వరకు రాసుకోవచ్చు అంతే. 256 రాయకూడదు. ఎందుకు రాయకూడదు మనం చూస్తాం. ఓకేనా, మనం ఓన్లీ రాయాల్సింది ఎంతంటే 0 నుంచి 255 వరకే రాయొచ్చు. సో దీన్ని బట్టి మనకి మినిమం ఐపీ అడ్రస్ కెన్ హ్యావ్ ఇన్ IPv4 ఐపీ అడ్రసింగ్ లో చూస్తే కనుక మినిమం ఐపీ ఎలా ఉంటుందంటే అన్ని జీరోస్ ఉంటాయి. ఓకే, 0.0.0.0 ఇస్ ఏ స్మాలెస్ట్ ఐపీ అడ్రస్ వీ హ్యావ్ ఇన్ IPv4 ఐపీ అడ్రసింగ్. అండ్ బిగ్గెస్ట్ ఐపీ వచ్చేసరికి 255.255.255.255. సో వినడానికి చాలా సింపుల్ గా ఉంది కదా. టోటల్ గా ఇది ఆల్మోస్ట్ ఒక 400 crores ఐపీస్ వస్తాయి మొత్తం మనం కాల్క్ చేసుకుంటా పెర్మిటేషన్ కాంబినేషన్ యాడ్ చేసుకుంటా ఉంటాయి. ఓకే, చాలా పెద్దదండి ఐపీ అడ్రస్ రేంజ్. తెలిసి దట్. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది 255 వరకు ఎందుకు వచ్చిందంటే మనకి ఇది బైనరీ ఫార్మాట్. ఈ బైనరీ ఫార్మాట్ ఇందాక చూపించాను కదా, లైక్ అన్ని జీరోస్ పెట్టేస్తే వాల్యూ 0 వస్తుంది అనేసి. సో 0కి బైనరీ ఫార్మాట్స్ అన్ని 0 పెట్టేయాలి. 1కి ఇక్కడ అన్ని వాల్యూస్ 0. ఓకే, ఇక్కడ 1 పెడతాం. అంటే మీరు కాల్కులేట్ చేసుకోండి. ఇక్కడ 2 పవర్ 1 అదే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5 అప్ టు 2 పవర్ 7 వరకు వస్తాయి. అన్ని యాడ్ చేసుకుంటే అన్నిటికి వాల్యూ 0 ఇంటూ 0తో చేస్తున్నాం కాబట్టి మనకి నెంబర్ ఆ పర్టికులర్ వాల్యూ వచ్చేసరికి 0 వస్తుంది. అలాగే 1 అనుకోండి, ఇవన్నీ జీరోసే కదా, ఇక్కడ మాత్రం 2 పవర్ 0 అంటే 1. 1 into 1 ఈజ్ ద వాల్యూ 1. 1 ఈజ్ ద వాల్యూ. అట్లాగే మనకి 2 కావాలనుకోండి, ఇది కూడా 0 పెట్టేస్తారు. ఇది 2 పవర్ 1 into 1 అంటే 2. అలాగే 3 అంటే ఈ 2. ఇట్లాగా మనకి ఈ బైనరీ ఫార్మాట్ మారుతూ ఉంటుంది. ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మీరు కావాలంటే ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి 255 వాల్యూ దగ్గర, ఓకే, 255 వాల్యూ దగ్గర మనకి అన్ని కూడా వన్స్ తో ఫిల్ అయిపోతాయి. ఎవ్రీథింగ్ విల్ బి ఫిల్డ్ విత్ 1 ones. ఓకే, ఇక్కడ చూడండి, వీ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ ఆప్షన్. మనకి 0 ఎక్కడ పెడతాకలేదు. నెక్స్ట్ మిగిలిన అన్ని ఫిల్ అయిపోతాయి. ఇక్కడికి వచ్చేసరికి 1 1 1 1 1 1 1 1 అన్ని 1 అని చూస్తే అన్ని 8. ఓకే, 8 వచ్చేసింది మనకి 255 ఇస్ ద వాల్యూ దట్. సో ఇక్కడ నుంచి 1 నుంచి 255 యాడ్ చేసుకుంటే 255 వస్తాయి. అండ్ ఈ 1 కూడా అంటే 0 కూడా మనం యాడ్ చేసుకుంటే 256 ఈస్ ద టైమ్స్ వీ కెన్ హ్యావ్. ఓకే, అన్ని టైమ్స్ లో మనం రొటేట్ చేయొచ్చు. అదే మనకి 256 కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి తెలుసా? యూనిట్ టు హ్యావ్ ఏ వన్ మోర్ వాల్యూ కాల్డ్ 1. ఓకే, అప్పుడు 256 వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ ఐపీ అడ్రస్ వచ్చేసరికి ఓన్లీ ఆక్టా గానే అంటే ఆక్టేట్ మాత్రమే.
ఇప్పుడు 256 యాడ్ అయితే కనుక నాకు కౌంట్ చేయండి కావాలంటే 1 2 3 4 5 6 7 8 9 9 వచ్చేసాయి. అంటే ఇది ఆఫ్టర్ గాను కాదు. ఓకే, 9 సైడ్స్ వచ్చేస్తాయి. సో దెన్ ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఆన్ ద ఒక పర్టికులర్ ఆక్టేట్ లో ఫిట్ అవ్వదు. అందుకే ఒక పర్టికులర్ IPv4 IP అడ్రసింగ్ దగ్గర ఖచ్చితంగా మనకి మాక్సిమం వాల్యూ 255 ఉంటుంది, కానీ అంతకు మించి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద రీజన్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ IP అడ్రసింగ్ అండి. బిఫోర్ లెట్స్ గో అండ్ షో దట్ అగైన్. సో ఈ IP అడ్రస్ రేంజెస్ ఎలా ఉంటాయంటే లైక్ మనకి మాక్సిమం 0 నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ. ఓకే, 0 నుంచి 1 2 3 4 5 6 7 అలా పెట్టుకోవచ్చు ఎక్కడైనా. కానీ అవన్నీ కూడా పబ్లిక్ IP రేంజెస్ ఉంటాయి కొన్ని. మనకి మేజర్ గా కంపెనీస్ లో మీరు చూసి ఎలా ఉంటాయంటే ఈ 10 సిరీస్ ఒకటి, 172 సిరీస్ ఒకటి ఉంటుంది, అండ్ 192 సిరీస్ అని ఇంకోటి ఉంటుంది. ఆ సిరీస్ తో మనకి ఎక్కువగా IP అడ్రస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకే, IP అడ్రస్ మనం క్రియేట్ చేస్తాం. మిగిలిన ఇవి కాకుండా ఉండేవి మన పబ్లిక్ ఐపీలు అంటారు. అవి ఏంటి, అవి ఎందుకు వచ్చినాయి అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఓకే, ఇక్కడ మీకు చూపిస్తే 10.0.0.0 ఉంది. మనం ఇంకా దీన్ని పెంచుకుండాలంటే 10.0.0.1, 10.0.0.2, 0.3 4 5 6 7 8 9 10 అలా పోతూ ఉంటుంది. ఓకే, మనకు IP అడ్రస్ ఫైన్. ఇప్పటి వరకు మనకు IP అడ్రస్ అంటే ఏంటో తెలిసింది. నౌ మనం తెలుసుకోవాల్సింది CIDR అన్నమాట. ఈ CIDR ని ఏమంటారంటే క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ అంటారు. క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ అంటారు. అసలు ఈ CIDR అంటే ఏంటి, ఎందుకు ఇది వాడతారు అన్నది చూద్దాం. సో ఈ CIDR కి మనకి ఈ విధంగా ఒక నెట్ మాస్క్ అంటారు /n అని ఉంటుంది. ఓకే, ఇది మనకి ఆల్రెడీ తెలిసిందే, ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఇది IP అడ్రస్. ఈ IP అడ్రస్ అలాగుండి స్లాష్ ఒకటి ఉండి దానికి నెట్ మాస్క్ యాడ్ చేస్తారండి. సో దీన్ని మనం ఏమంటారంటే నెట్ మాస్క్ అనేసి అంటారు. సో ఈ నెట్ మాస్క్ ఎందుకు వాడుతున్నామంటే టు హోల్డ్ ద మల్టిపుల్ IP అడ్రసెస్. అంటే లెట్స్ సే ఒక కంపెనీలో ఒక ఇందాక చూపించాను ఒక 256 IPs మీరు హోల్డ్ చేస్తారనుకోండి. ఓకే, మీరు IPs చెప్పమండి అంటే 10.0.0.0 నుంచి 256 వరకు చెప్పుకుంటూ వెళ్తారా? దట్స్ నాట్ లుకింగ్ గుడ్ కదా. అది 256 కి ఎంత కష్టంగా ఉంది, నాకు 256 కాదు. ఆ కంపెనీలో ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ లో క్రోర్స్ ఆఫ్ IPs ఉంటాయి. ఓకే, క్రోర్స్, ఓకే, కోట్ల IPలు ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్స్ లో థౌజండ్స్, 10,000s, లాక్స్ ఆఫ్ IP అడ్రసెస్ అవసరం అవుతాయి. అప్పుడు మనం ఈ లాక్స్ ఆఫ్ IP అడ్రసెస్ అన్ని సార్లు రీడ్ చేయాలన్నా లేకపోతే చెప్పాలన్నా ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఇలా డిఫికల్ట్ గా ఉండకుండా ఏం చేశారంటే మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ నెట్ మాస్క్ అని చెప్పి నెట్ మాస్క్ ఇచ్చారన్నమాట. ఈ నెట్ మాస్క్ తో ఏం చేస్తామంటే వీ కెన్ యాక్చువల్లీ హోల్డ్ ద IP అడ్రసెస్. మల్టిపుల్ IP అడ్రస్ ను హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇదే రాసేసి ఇక్కడ స్లాష్ అని పెట్టిన తర్వాత నెట్ మాస్క్ ప్లేస్ లో జస్ట్ ఒక 24 పెట్టాను అనుకుందాం. ఓకే, ఇక్కడ నేను ఒక 24 అనే నెంబర్ పెడితే అది టోటల్ గా ఎన్ని IPs సరిపోతుంది అంటే 256 IPs సరిపోతుంది. అలాగే /8 పెట్టాను అనుకోండి, ఇక్కడ n ప్లేస్ లో 8 పెడితే అది 1.67 crores వరకు వెళ్ళిపోతుంది. అంటే లోవర్ ద నెంబర్ హయ్యర్ ద వాల్యూ, అంటే తక్కువ నెంబర్ ఉంటే నెట్ మాస్క్ కూడా ఎక్కువ వాల్యూ వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుంది, ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం ఫ్యూ సెకండ్స్. ఓకే, దట్స్ హౌ ఎగ్జాక్ట్లీ ది CIDR will be available and that's how it should be there. ఇక్కడ మీరు చూస్తే కనుక వీ హ్యావ్ ది సమ్ IP రేంజెస్ అండ్ నెంబర్ ఆఫ్ IPs ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ నెట్ మాస్క్. ఓకే, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ నెట్ మాస్క్ దగ్గర వచ్చే IP అనమాట. మనకి స్టార్టింగ్ వస్తే కనుక ఇది 10.0.0.0/32 అన్నాను. ఈ /32 అంటే ఏంటంటే దిస్ ఈజ్ సంథింగ్ లైక్, దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎలా ఉంటుందంటే మనకి టోటల్ ఈ పర్టికులర్ ఏదైతే IP ఉందో అది 32 బిట్. ఓకే, 32 బిట్ అనేసి అర్థం కదా. ఇక్కడ నేను /32 అన్నానంటే కనుక దాని మీనింగ్ ఈ 32 బిట్ ఫిక్స్డ్ అని చెప్పేసి అర్థం. ఓకే, 32 బిట్ ఫిక్స్డ్ అంటే మనం 32 టైమ్స్ ఆ బైనరీస్ రాసుకుని ఆ బైనరీస్ అన్ని కూడా ఫిక్స్డే, దెర్ ఇస్ నో చేంజ్ అని. మనం అలా చేంజే చేయకూడదు, అట్లాగా ఉంటుంది అనమాట. /32 అంటే అన్ని కూడా ఫిక్స్డే కాబట్టి దెన్ ద నెంబర్ ఆఫ్ IP విల్ గెట్ ఈస్ ఓన్లీ 1. ఇది ఎలా రాయాలంటే లెట్ మీ ఓపెన్ అప్ షో వైట్ బోర్డ్ చేస్తాను. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే
వీఆర్ యాక్చువల్లీ టెల్లింగ్ 10.0.0.0/32 అంటున్నాను. ఓకే, ఎలా ఉంటుందంటే మనకి ఆ దీన్ని 10 కదా, 10 అంటే మనకి 1 సెకండ్. దిస్ ఇస్ 10. ఓకే, దీని వాల్యూ 10 ఉంటుంది చూడండి. తర్వాత మిగిలిన అన్ని కూడా ఎలా ఉంటాయంటే అది డాట్ పెట్టుకోవాలి. తర్వాత వచ్చేదంతా కూడా మనకి 3, 4, 5. సో ఆర్డర్లో లేదు, అది అవసరం. అలాగే అంటే కొంచెం అటు ఇటు ఉన్నాయి కదా, అంతే. సో మధ్యలో డాట్ ఉంటుంది అనమాట. అంటే 10 ఇది రిప్రజెంట్ చేస్తుంది, అండ్ ఈ జీరోని ఇది రిప్రజెంట్ చేస్తుంది, ఈ జీరో వాల్యూని ఇది రిప్రజెంట్ చేస్తుంది, అండ్ జీరో వాల్యూని ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఇవన్నిటికి మధ్యలో డాట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ /32 అన్నానంటే ఇక్కడ ఏదైతే బిట్స్ ఉన్నాయో, ఓకే, ఈ బిట్స్ అన్ని కూడా ఫిక్స్డ్. దెర్ ఇస్ నో చేంజ్ టు ఇట్, అసలు చేంజే లేదన్నమాట. దీన్నే మనం 32 బిట్ ఫిక్స్డ్ అంటాం. ఓకే, /32 ఉంటే అన్ని ఫిక్స్డ్ కాబట్టి మనకి ఏదైతే ఐపీ ఇక్కడ కనిపిస్తుందో అదే ఐపీ వచ్చేస్తుంది. అదే ఐపీ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఎక్కడ ఉన్నాను, అదే ఇక్కడ వచ్చేస్తుంది. అందుకే మనకు వచ్చే వాల్యూ నెంబర్ ఆఫ్ ఐపీ ఈజ్ ఓన్లీ 1. అదే ఇదే ప్లేస్ లో మనకి 31 ఉన్నాయి కదా. 31 అంటే కనుక ఏమవుతుందంటే ఇది కామన్, ఇది కామన్. ఓకే, ఇక్కడ మాత్రం చూస్తే కనుక దీంట్లో వన్ పర్టికులర్ బిట్ మాత్రం ఫిక్స్డ్ కాదు. అంటే 31 ఫిక్స్డ్, 31 బిట్స్ వరకు ఫిక్స్డే, ఒకటి మాత్రమే ఫిక్స్డ్ కాదు. ఆ ఒకటి ఏంటంటే ఇక్కడ ఉంటుంది. చూస్తే ఒకటి లాస్ట్ లో పెట్టుకుంటారు, ఈ మూడు కూడా ఫిక్స్ పెట్టేసుకుని 31 వరకు. అంటే ఇది 8 కలుపుకోండి, దీంట్లో 7 కలుపుకోండి, మనకి ఒక్కటి మాత్రం ఉద్దేశం, మిగిలిన అన్ని కూడా ఫిక్స్డ్ ఉంటాయి. ఈ ఒక్కటి ఏంటి, 2 టైమ్స్ మార్చొచ్చు కదా. ఒకటి 0 పెట్టొచ్చు, ఇంకోటేమో 1 పెట్టొచ్చు. బికాజ్ ఇట్ ఈస్ ఏ బైనరీస్ కాబట్టి జీరోస్ వన్స్ మాత్రమే ఉంటాయి బైనరీస్ లో. అప్పుడు మనకు వచ్చే వాల్యూస్ ఏంటంటే 2. మనకు వచ్చే వాల్యూస్ 2. అదే 30 అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ 30 బిట్స్ ఫిక్స్డ్ ఉంటాయి. ఓకే, ఈ లాస్ట్ రెండు కూడా ఫ్రీ అయిపోతాయి. సో ఈ రెండు చేంజ్ అవ్వచ్చు అనమాట దాని మీనింగ్. ఈ నెట్ మాస్క్ 30 ఉంటాయి. అప్పుడు ఇది చూస్తే కనుక ఎలా ఉంటుందంటే 30కి చూపిస్తాను ఒకసారి. /30. గుడ్. సో ఇది మనం చూడాలంటే ఎలా ఉంటుందంటే తర్వాత ఓకే, ఇక్కడ వరకు ఫిక్స్డ్. ఓకే, ఇది కౌంట్ చేసుకోండి, 8 టోటల్ గా 24. అండ్ ఇక్కడ ఈ రెండు, ఇక్కడ మనకి 6 వరకు ఫిక్స్డ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ రెండు ఉన్నాయి చూసారా, ఇది మాత్రం వేరియబుల్. సో వేరియబుల్ ఉన్నాయంటే దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు కదా. సో సో ఫస్ట్ ఎలా ఉంటుందంటే దీన్ని 0, 0. ఓకే, నెక్స్ట్ మనకి వాల్యూ వచ్చేసరికి 0, 1. నెక్స్ట్ వాల్యూ వచ్చేసరికి ఇది 1, 0. నెక్స్ట్ ఇంకా మనకి 4 వేస్ లో మనం మార్చుకోగలుగుతున్నాం. 0, 0, 0, 1, 1, 0, 1, 1. సో టోటల్ గా మనకి ఈ /30 ఉంటే 4 టైమ్స్ వస్తాయి. 4 is the value if it is a 30. అలాగే 29 అనుకోండి, సేమ్ థింగే. మనకి ఫస్ట్ ఈ 24 అయిపోతాయి. దీంట్లో మనకి 5 వరకు ఫిక్స్డే. 24 + 5 29.
అండ్ లాస్ట్ 3 అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ మూడింటిని మనం కాంబినేషన్ కాంబినేషన్స్ చూసుకుంటే 2 power 3 దట్ ఈస్ 8. అండ్ తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఏ 28, సో సేమ్ ఫస్ట్ 3 ఆక్టేట్స్ అయితే కంప్లీట్ గా ఫిక్స్డ్. ఈ ఆక్టేట్ లో ఫస్ట్ 4 బిట్స్ ఫిక్స్డ్, తర్వాత 4 చేంజ్ అవుతూ ఉంటాయి. దాని వాల్యూ వచ్చేసరికి 16, తర్వాత ఏమో 32 అంటే అగైన్ ఈ ఆక్టేట్ లో 3 మాత్రమే, సో ఇట్ ఈస్ 32 వాల్యూ. అలాగే నెక్స్ట్ 26 అంటే ఈ ఆక్టేట్ లో 2 మాత్రమే ఫిక్స్డ్, మిగిలిన 6 చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి 64 ఈస్ ద వాల్యూ. 64 ఐపీస్ మనం రాసుకోవచ్చు అండి. అలాగే /25 అంటే ఒక్కటి మాత్రం మిగిలిన అన్ని చేంజ్ అవుతూనే ఉంటాయి. దీని వాల్యూ వచ్చేసరికి 128. ఇప్పుడు మనం /24 అని పెడితే కనుక ఈ 3 ఫిక్స్డ్ అండి, ఇది కంప్లీట్ గా చేంజ్ అవుతూనే ఉంటుంది. సో కంప్లీట్ 1 ఆక్టేట్ ఫిక్స్డ్ అంటే 8 ఏదైతే ఇక్కడ ఉన్నాయో ఈ 8 ఐపీ ఈ 8 పర్టికులర్ బిట్స్ లేకపోతే ఈ పర్టికులర్ ఆక్టేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ 8 బిట్స్ 2 power 8 చూసుకుంటే కనుక మనకి /24 లో 256 ఐపీస్ వస్తాయి. ఓకే, దట్స్ హౌ ఇట్ విల్ ఎగ్జాక్ట్లీ వర్క్. తర్వాత ఫిక్స్ అయిపోయింది కదా, అగైన్ మనకి నెక్స్ట్ ఒకవేళ /24 కన్నా తక్కువ అయితే ఎట్లాగా 23 అనుకోండి, సేమ్ ఫార్ములా. ఫస్ట్ 23 బిట్స్ ఫిక్స్డ్, 23 బిట్స్ ఫిక్స్డ్ అవుతాయి. అంటే ఇది ఫిక్స్డ్, ఇది ఫిక్స్డ్, దీంట్లో కూడా ఫిక్స్ అవ్వదు, ఎందుకంటే ఇది ఫిక్స్ అయితే 24 ఫిక్స్డ్ అవ్వాలి. కాబట్టి ఇది ఇక్కడ వరకే ఫిక్స్ అవుతుంది. 23 ఫిక్స్డ్, దీంట్లో కూడా ఒకటి చేంజ్ అవుతూ ఉంటుంది, 1 0. సో ఇక్కడ మనకి ఇది 1 0 అనుకుందాం. ఓకే, ఫస్ట్ 0లో దీని వాల్యూ 256 టైమ్స్ వచ్చింది కదా. అలాగే ఇది 0 కాకుండా 1 పెట్టి మారుస్తాము, అప్పుడు దీని వాల్యూ మళ్ళీ ఇంకో 256 టైమ్స్ ఇది చేంజ్ చేయొచ్చు. సో 256 రెండు యాడ్ అయితే ఆల్మోస్ట్ మనకి వచ్చేది 512. అలాగే మనకి పెరుగుతూ ఉంటాయి. అందుకే మనకి నెక్స్ట్ ఆక్టేట్కి వచ్చేసరికి ఇంకా చాలా వ్యాస్ట్ గా చేంజ్ అవుతూ ఉంటాయి, ఎక్కువ ఐపీస్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు 22 అంటే 22 ఫిక్స్డ్. అలాగే ఈ పర్టికులర్ ఆక్టేట్ లో కూడా 2 బిట్లు 2 బిట్స్ ఆర్ నాట్ ఫిక్స్డ్, అలా చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి. అప్ టు మనం 8 వరకే రాసుకుంటున్నానండి, ఎందుకంటే 8 ఇస్ ద స్టాండర్డ్. 8 కన్నా తక్కువ చేయకూడదు. ఓకే, బికాస్ దట్స్ స్టాండర్డ్ వీ హ్యావ్. మైక్రోసాఫ్ట్ సపోర్ట్ చేస్తుంది, ఈవెన్ 7, 6 కూడా సపోర్ట్ చేస్తుంది. టు క్రియేట్ నెట్వర్క్ విత్ /8 అనేసి చూస్తాను అన్నమాట, చెప్తాను అది మీకు వీనెట్ క్రియేట్ చేసినప్పుడు. బట్ మనకు స్టాండర్డ్ గా వెళ్ళాల్సి వచ్చిన వరకు /8 వరకే చేయాలి. /8 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ 8 బిట్స్ మాత్రమే ఫిక్స్డ్. ఓకే, 8 మాత్రమే ఫిక్స్ ఉంటాయి, తర్వాత వచ్చి అన్ని కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే టోటల్ గా 24 చేంజ్ అవుతూనే ఉంటాయి. 24 చేంజ్ అవుతూ ఉన్నాయనుకోండి, మనకు వచ్చే వాల్యూ తెలుసా, 1.67 crore ప్లస్. ఓకే, 1 crore 67,216 ఐపీస్ అనేది మనకు వస్తాయి ఇఫ్ ఇట్ ఇస్ /8. సో దట్స్ హౌ వీ కెన్ యాక్చువల్లీ calculate the number of IP addresses in a particular CIDR value. అండ్ దీనికి మనకి బిట్స్ ఫిక్స్డ్ కాకుండా వేరే ఫార్ములా కూడా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే 2 power n-k అన్నమాట. n-k అని ఒక ఫార్ములా కూడా ఉంది. సో ఈ ఫార్ములా బట్టి మీరు కౌంట్ చేసుకున్నా సేమ్ వచ్చేస్తాయి. వేర్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బిట్స్. n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ బిట్స్. ఇక్కడ మనకి 32 బిట్ వాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆల్వేస్ ఇక్కడ 32 ఉంటుంది. ఇది 32 బై మన నెట్ మాస్క్ వాల్యూ. నెట్ మాస్క్ ఎంత ఫస్ట్ దానిలో చూస్తే కనుక 32 - 32 is 2 power 0. 2 power 0 is equal to 1. అలాగే మీరు ఏదైనా తీసుకోండి, ఇప్పుడు నేను /24 తీసుకుంటాను. ఓకే, /24 తీసుకుంటే ఏమవుతుంది, 2 power 32 - 24 అవుతుంది. ఇప్పుడు 32 - 24 అంటే ఎంత అండి, 2 power 8. ఓకే, ఈ 2 power 8 అంటే కాల్కులేట్ చేసి చూడండి, 2 × 2 × 2 × 2 × 2 అలాగే మనం 8 టైమ్స్ రాయాలి, మనకు వచ్చే వాల్యూ 250. సో the number of IP addresses also can get using this formula. ఇదర్ ఈ ఫార్ములా నుంచి అయినా చేసుకోవచ్చు, లేదు అంటే నేను ఫస్ట్ చెప్పిన మెథడ్, ఈ మెథడ్ నుంచి అయినా చేసుకోవచ్చు. దట్స్ హౌ వి కెన్ కాల్కులేట్ ద IP addresses. అండ్ మనకి కాన్ఫిగరింగ్ ద నెట్ మాస్క్ అన్ వీనెట్ అంటాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి వీనెట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది మన అజూర్ లో. వీనెట్ అనే
ఒక కాన్సెప్ట్ ఉంది. అది ఏంటంటే ప్యూర్ నెట్వర్కింగ్ సంబంధించింది. అది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను మీకు. ఓకే, ఈ ప్యూర్ నెట్వర్కింగ్ మనకు కావాలి అంటే, మనం ఒక వీనెట్ క్రియేట్ చేయాలంటే కనుక మనకి 100% వీ నీడ్ టు హ్యావ్ ద వీనెట్ మాస్క్ షుడ్ బి ఫ్రమ్ 8 to 29. ఓకే, 8 నుంచి 29 కి మధ్యలోనే ఉండాలి తప్ప మనకి వేరే రేంజ్ లో ఉండదు. సో ద రీజన్ బీయింగ్ ఈస్, మీరు ఇక్కడ చూస్తే వీనెట్ మీకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ నెట్ మాస్క్ ఎలా చేయాలి చూసారు కదా. ఇప్పుడు వీనెట్ 8 అంటే దానికి వచ్చే వాల్యూస్ మనకు టోటల్ గా వచ్చే ఐపీస్ ఏంటంటే 1.67 crore ప్లస్ ఉన్నాయి. వెరీ గుడ్. కానీ మనకి వీనెట్ 29 కన్నా తక్కువ అనుకోండి, మనకి ఎంత వస్తాయంటే ఇఫ్ ఇట్ ఇస్ ఏ /30, మనకి అవసరమైతే ఫార్ములా వాడుకోండి, పవర్ n మైనస్ కి, అంటే 32 - 30 2 స్క్వేర్ అంటే మనకు వచ్చే ఐపీలు ఓన్లీ 4 మాత్రమే. ఓకే, అలాగే 31 అంటే ఇంకా తక్కువ, 32 అంటే ఇంకా తక్కువ, ఒకటే ఐపీ. 32 అంటే 31 అంటే 2 ఐపీస్. ఇప్పుడు ఈ పర్టికులర్ రేంజ్ తో, ఈ పర్టికులర్ సిఐడిఆర్ తో మనం వీనెట్లు క్రియేట్ చేయడం. వీనెట్ ఇస్ ఆల్సో కాంబినేషన్ ఆఫ్ ఐపీ అడ్రస్ అనమాట. గ్రూపింగ్ ఆఫ్ ఐపీ అడ్రస్ తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా వీనెట్ క్రియేట్ చేసినప్పుడు మనం సిఐడిఆర్ వాడతాము. కానీ ఇంత తక్కువ సిఐడిఆర్ అంటే 29 కంటే తక్కువ సిఐడిఆర్ యూస్ చేస్తే మనం వీనెట్లు క్రియేట్ చేయడం. ద రీజన్ బిహైండ్ ఈస్, ఓకే, ద రీజన్ బిహైండ్ ఈస్ మీకు చూద్దారు. ఓకే, ఎందుకు చేయలేమన్నది చూద్దాం. అంటే ఖచ్చితంగా మనకి /29 అంతకన్నా తక్కువ ఉన్న నెంబర్ అంటే ఖచ్చితంగా తక్కువ నెంబర్ అంటే ఎక్కువ ఐపీసీ ఉంటాయి కదా. /29, /28, 27, 26 తీసుకోవచ్చు. అంతేగాని వీ కాంట్ టేక్ 30 కానీ 31 కానీ 32 కానీ తీసుకోలేం. అది ఎందుకు తీసుకోలేమన్నా చూద్దాం. ఫస్ట్ నార్మల్ గా ఇప్పుడు /24 అనుకుందాం. /24 అంటే 256 ఐపీస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే 256 ఐపీస్ ఇలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ 10.0.0.01 నుంచి 1 తర్వాత 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అప్ టు మనకి 255 వరకు వస్తాయి. ఈ 255 వచ్చేసరికి మనకి ఎండ్ లో ఉన్న ఆక్టేట్ ఫిల్ అయిపోతుంది. ఓకే, ఎండ్ లో ఉన్న ఆక్టేట్ ఫిల్ అయిపోతుంది కాబట్టి ఇది ఇక్కడతో స్టాప్ అయిపోతుంది. మనకి 256 పెట్టుకోలేము. ఒకవేళ మీకు ఈ /24 కాకుండా 23 ఉంటే నెక్స్ట్ మనం ఏం చేయాలంటే 10.0.1.0 అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేది 1.0 అనేది వస్తుంది. బట్ ఇది మనం /24 గురించి ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం కాబట్టి 254 ఇస్ ద మ్యాక్స్ వాల్యూ. ఇప్పుడు ఒకవేళ మీరు /24 తో ఒక వీనెట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఏమవుతుందంటే, బై డిఫాల్ట్ కొన్ని ఐపీ అడ్రస్లు మైక్రోసాఫ్ట్ తీసుకుంటారు వైల్ క్రియేటింగ్ ద నెట్వర్క్. అదేంటంటే ఫస్ట్ 4 ఐపీ అడ్రసెస్ ఆఫ్ యువర్ సిఐడిఆర్ and the last 1 IP address of your CIDR is definitely required by the Microsoft. ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ కావాలి. అది ఎందుకంటే ఫస్ట్ నెట్వర్క్ అడ్రస్ కావాలి. ఓకే, దిస్ ఫర్ మేనేజింగ్ ద నెట్వర్క్ అన్నమాట. వాళ్ళు మనకి నెట్వర్క్ ఇవ్వాలంటే కొన్ని ఐపీస్ మైక్రోసాఫ్ట్ హోల్డ్ చేసుకుంటారు. అప్పుడే వాళ్ళు మనకి ప్రాపర్ గా సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు. ఓకే, ఫస్ట్ ఏమో నెట్వర్క్ ఐడీస్ ఇవ్వడానికి, తర్వాత సెకండ్ ఏదైతే ఉందో సెకండ్ ఐపీ అండ్ సిఐడిఆర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ గేట్వే వాడుకుంటారు. అండ్ నెక్స్ట్ 2 ఐపీ అడ్రస్ లో విపిఎన్ యొక్క డిఎన్ఎస్ వాడతారు. మనకి డిఎన్ఎస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ లో, సాఫ్ట్వేర్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో టు మేక్ యువర్ సర్వర్స్ ఆర్ అవైలబుల్ అట్లీస్ట్ టు యూ, మీకు ఆ డిఎన్ఎస్ మ్యాపింగ్ అనేది కావాలి. అవి నెక్స్ట్ 2 ఐపీ అడ్రస్ తీసుకుంటుంది. సో ఇక్కడ చూస్తే 1, 2, 3, 4 ఐపీస్. అలాగే నెట్వర్క్ అడ్రస్ చూడండి, లాస్ట్ లో మన బ్రాడ్కాస్ట్ అడ్రస్ అనమాట. అంటే వాళ్ళు మీకు బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు కదా సర్వీసెస్, అంటే మైక్రోసాఫ్ట్ మనకి సర్వీసెస్ బ్రాడ్కాస్ట్ చేస్తుంది కాబట్టి దట్ ఐపీ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. ఓకే, దట్ ఐపీ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు యువర్ నెట్ అజూర్ కావాలి. ఇప్పుడు నేను ఇంత చెప్పాను కదా, /29 కంటే తక్కువగా మనం ఏదైతే సిఐడిఆర్ ఉంటుందో ఆ సిఐడిఆర్ తో క్రియేట్ చేయలేమని. ఎందుకు క్రియేట్ చేయలేమంటే, ఒకవేళ నాకు /29 కంటే తక్కువ ఉందంటే అప్పుడు ఎంత, /30, /31, /32. దాని మీనింగ్ ఏంటంటే /30 అంటే నాకు వచ్చేది 4 ఐపీ అడ్రస్. ఇప్పుడు 4 ఐపీ అడ్రస్ నాకు వస్తున్నాయి ఆ సిఐడిఆర్ లో, మైక్రోసాఫ్ట్ కే 5 ఐపీలు కావాలి. ఓకే, టు ప్రొవైడ్ ద సర్వీసెస్ మైక్రోసాఫ్ట్ రిక్వైర్ 5 ఐపీ అడ్రస్. 5 ఐపీ అడ్రస్ మైక్రోసాఫ్ట్ కి కావాల్సి వచ్చినప్పుడు
మీరు /32 ఎలా క్రియేట్ చేయగలుగుతారు మీనట్టు? సో క్రియేట్ చేయలేరు. సో ద మినిమం ఐపీస్ విచ్ మైక్రోసాఫ్ట్ ఇస్ రిక్వైర్డ్ ఇస్ ఆల్సో నాట్ సపోర్టింగ్ కాబట్టి, నాట్ సఫిషియంట్ కాబట్టి ఖచ్చితంగా మనం 29 కంట తర్వాత అంటే తర్వాత ఉన్న నెంబర్లు మాత్రమే తీసుకోవాలి. 29, 28, 27, 26 బ్లా బ్లా. ఓకే, దానికి రిక్వైర్డ్ ఐపీస్ ఉంటాయి. సో ఈ విధంగా మనకి సిఐడిఆర్ అలాగే ఈ విధంగా మనకి ఒక మైక్రోసాఫ్ట్ ఈ 5 ఐపీస్ అడ్రసెస్ వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. ఇక్కడ /24 కాబట్టి మనకి ఫస్ట్ 4 లాస్ట్ 255 తీసుకుంది. ఒకవేళ వాళ్ళు /24 కాకుండా 25 ఇచ్చుకుంటే ఈ ఫస్ట్ ఐపీస్ 4 కామన్ గానే ఉంటాయి, కానీ లాస్ట్ ఐపీ వాళ్ళు ఏది హోల్డ్ చేస్తారంటే 128. బికాస్ 256 లో సగం ఎంత అంటే 128 కాదు 127 యాక్చువల్లీ. ఓకే, ఈ ఐపీ అడ్రస్ ని బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్ కింద వాడుకుంటారు. అలాగే ఒకవేళ /20 ఏమంటున్నాను 25 కాకుండా అప్పుడు 26 అనుకుంటే అప్పుడు 64 ఉంటుంది అనమాట. ఓకే, 63 ఇక్కడికి వస్తుంది. ఇట్లాగా మనకి ఐపీ అడ్రస్ అనేది రేంజ్ అవుతూ ఉంటాయి. దట్స్ ఆల్ అబౌట్ దట్స్ హౌ వీ కెన్ యాక్చువల్లీ హ్యావ్ ద సిఐడిఆర్ సెటప్. సో అండ్ ఫైనల్లీ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద సబ్నెటింగ్ అండి. ఈ సబ్నెటింగ్ అంటే ఈ సబ్నెటింగ్ మనం వీనెట్ క్రియేట్ చేసినప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇట్స్ లైక్ పెద్ద నెట్వర్క్ అంటే మనకి సిఐడిఆర్ పెద్ద నెట్వర్క్ ఉంది కదా, ఆ పెద్ద నెట్వర్క్ ని సబ్నెటింగ్ చేయడాన్ని మనం సబ్నెటింగ్ అంటాం. ఇక్కడ మీరు చూస్తే కనుక నేను ఒక పెద్ద నెట్వర్క్ తీసుకుంటున్నాను /24 అంటే మనకు తెలుసు 2^n-k ఫార్ములా వాడని ఇక్కడ. సో టోటల్ గా 256 ఐపీస్ వస్తాయి, అంటే 256 హోస్ట్లు ఉంటాయి నా దగ్గర. సో దీన్ని నేను బైనరీ ఫార్మాట్ లో రాస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, అన్ని వన్స్ పెట్టేశాను. ఓకే, అన్ని వన్స్ అండ్ లాస్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ సంథింగ్ నెట్ మాస్క్ /24 కాబట్టి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా వీ క్యాన్ చేంజ్ ఇట్. ఓకే, ఇవన్నీ ఫిక్స్డ్, ఇది మాత్రం ఫిక్స్డ్ కాదు, చేంజ్ అవుతూనే ఉంటుంది. అంటే మనకి 256 ఐపీస్ వస్తాయి అనమాట. మనకి బైనరీలో రాయాలంటే ఇట్లా రాసుకోవచ్చు. తర్వాత /20 అంటే ఇప్పుడు ఇదంతా మెయిన్ నెట్వర్క్ అండి. ఈ మెయిన్ నెట్వర్క్ ని మనం సబ్నెటింగ్ చేయాలనుకుందాం. సబ్నెటింగ్ ఏం చేయాలంటే డివైడ్ చేయాలి. ఇప్పుడు 256 డివైడ్ చేస్తే ఎంత? 2తో డివైడ్ చేస్తే 128. అదే 2తో కాకుండా 4తో డివైడ్ చేస్తే 64 దాకా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈక్వల్ గా ఈ నెట్వర్క్ ని 2తో డివైడ్ చేయాలంటే ఏం చేస్తారంటే /25తో డివైడ్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ /25 పెట్టానంటే అప్పుడు 10.0.0.0/25 పెడితే అది మనకి 10.0.0.0 నుంచి 10.0.0.0 1 2 3 4 5 అక్కడ అలా పోతూ ఉండి ఫైనల్ గా 10.0.0.127 వస్తుంది. ఎందుకంటే ఇది టోటల్ గా 128 ఐపీస్ మాత్రమే కలిగి ఉంటుంది. మనకి 2 నెట్వర్క్స్ అనుకుందాం, అప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా? 10.0.0.128 నుంచి స్టార్ట్ అయ్యి 255 వరకు ఉంటుంది. దట్ ఈస్ ద సెకండ్ నెట్వర్క్ అనమాట, సెకండ్ సబ్నెట్. ఇలా /25తో మనం ఈక్వల్ గా 2 నెట్వర్క్స్ ని డివైడ్ చేయొచ్చు. అలాగే /26తో డివైడ్ చేశారనుకోండి అప్పుడు 4 నెట్వర్క్స్ వస్తాయి. ఈచ్ సబ్నెట్ హ్యాస్ 64 ఐపీ అడ్రసెస్. అలాగే 27 అయితే 8 నెట్వర్క్స్ వస్తాయి ఈక్వల్ గా. అలాగే 28 అనుకోండి మనకి 16 సబ్నెట్స్ వస్తాయి. ఈచ్ నెట్వర్క్ కి ఈచ్ సబ్నెట్ కి మనకి 16 ఐపీ అడ్రసెస్ ఉంటాయి. ఈ విధంగా మనం సబ్నెట్ ని డివైడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎలాబొరేట్ గా చూడాలంటే కనుక ద మెయిన్ నెట్వర్క్ ప్రస్తుతానికి ఇలా ఉంది. ఇప్పుడు నేను సబ్నెటింగ్ చేశాను చూడండి కావాలి. ఫస్ట్ ఇవి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది మాత్రమే ఫిక్స్డ్ ఉంటుంది 128. ఓకే, 128 వస్తాయి. సెకండ్ అయితే 64, థర్డ్ అయితే 32, నెక్స్ట్ అయితే 12, 16. అలాగే 16 పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, చేంజ్ అవుతూ ఉంటుంది టిల్ దిస్ ఈస్ కంప్లీట్. ఇది మన మెయిన్ నెట్వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు పెరుగుతూనే ఉంటుంది. దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కావాలంటే నెట్ మాస్క్ లో. అంటే ఇందాక మీకు చెప్పాను కదా ఎట్లా ఉంటుందంటే మెయిన్ నెట్వర్క్ ఇది /24 పెట్టుకుంటే ఇలాగ ఉంది. మనకి 2 నెట్వర్క్ అనుకోండి 10.0.0.0/25, 10.0.0.0 ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 0 నుండి 127 వరకు ఉంటుంది. తర్వాత 128 నుంచి 255 వరకు ఉంటుంది. ఇది సెకండ్ నెట్వర్క్. అదే మనం 4 నెట్వర్క్స్ అనుకోండి, మనకి
0 నుంచి 63 వరకు ఉంటుంది. తర్వాత 63 నుంచి 127 వరకు సెకండ్ నెట్వర్క్ ఉంటుంది. థర్డ్ నెట్వర్క్ 128 నుంచి 191. ఫోర్త్ నెట్వర్క్ ఇస్ 192 నుంచి 255. మీరు సింపుల్ గా ఈచ్ అండ్ ఎవరీ నెట్వర్క్ 64 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీన్ని నార్మల్ గా అయితే నెట్ మాస్క్ అంటారు. డోంట్ వరీ మచ్ అబౌట్ దిస్. అండ్ ఫైనల్ గా మనకి 8 నెట్వర్క్స్ అంటే ఇలా ఉంటాయి. ఓకే, 8 నెట్వర్క్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ నెట్ కి మనకి 32 ఐపీస్ కావాలి. 32 అంటే /27. 27 అంటే 0 నుంచి 31, 32 నుంచి 63, 63 నుంచి 95. ఓకే, దీంట్లో ఉంటుంది. 96 నుంచి 127 దీంట్లో, 128 నుంచి 159. అట్లాగా మనకి ఈక్వల్ గా డివైడ్ చేస్తే యూ విల్ బి హ్యావింగ్ 8 నెట్వర్క్స్. ఇప్పుడు ఇన్ఈక్వల్ గా చేస్తే ఎలా ఉంటదంటే సేమ్ ఇదే ఉందండి. ఇప్పుడు ఇన్ఈక్వల్ గా చేస్తాను. ఫస్ట్ అయితే నాకు 32 ఐపీస్ కావాలి, ఇలా పెట్టేసుకుంటాను. సెకండ్ నాకు 32 కాదు, ఐ వాంట్ 64 కావాలంటే అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? ఇక్కడ 10.0.032 అక్కడ కామన్, ఇక్కడ 32 ఎండ్ అవుతుంది కాబట్టి 32 నెంబర్ ఫస్ట్ వస్తుంది. 32 తర్వాత నేను మెన్షన్ చేసేది ఇక్కడ ఐ విల్ బి మెన్షనింగ్ /26. ఓకే, /26 మెన్షన్ చేస్తే నాకు ఇక్కడ 32 నుంచి 95 వరకు ఉంటాయి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ 32, మళ్ళీ నాకు 64 కావాలి, మళ్ళీ 32 కావాలనుకోండి, మళ్ళీ 96 నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ /27 పెడతాం. ఓకే, మనం ఇలా ఈ విధంగా మెయిన్ నెట్వర్క్ ని సబ్ నెట్టింగ్ కింద డివైడ్ చేసుకోవచ్చు. That's all about main networking and subnetting and IPv4 guys. ఓకే, అండ్ CIDRs. ఇప్పుడు క్విక్ గా IPv4 కి IPv6 కి యొక్క డిఫరెన్స్ చూద్దాం. IPv4 అండి, దీన్ని 32 బిట్ అంటారు. మీరు ఇందా చూపించాను కదా, మనకి 0 to 0 అంటే 0.0.0.0 నుంచి 255.255.255.255 వరకు కంప్లీట్ గా మీరు ఒక నోట్బుక్ తీసుకుని అంతా రాసుకుంటూ వెళ్తే మనకి వచ్చే ఐపీ అడ్రసెస్ ఏంటంటే 4 బిలియన్స్ అనమాట. అంటే 400 కోట్ల ఐపీ అడ్రస్ వస్తాయి. 429 కోట్లు ఐపీ అడ్రస్లు వస్తాయి. 429 కోట్లు కూడా సరిపోవట్లేదు కాబట్టి, బికాస్ ఆర్ డివైజెస్ ఆర్ మోర్ అండ్ మోర్, మనకి మార్కెట్ 64 బిట్ కూడా తీసుకొచ్చింది. ఆ 64 బిట్ అనుకోండి ఇంకా అయిపో, చాలా ఉన్నాయి. 3 ట్రిలియన్ అన్నమాట ప్రస్తుతానికి. సో దిస్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఇంత దీన్ని మనం ఎలా కౌంట్ చేయాలో నాకు తెలియదు. ఓకే, మనకు 3 ట్రిలియన్స్ ఐపీ అడ్రస్ ప్లస్ ఉన్నాయి. లక్షల కోట్లు కాదు, ఇంకా పెద్దగా ఉంటుంది. సో దట్ దీస్ ఐపీస్ ఆర్ విల్ నాట్ ఓవర్. సో వీఆర్ ఫైన్. ఫ్యూచర్ లో ఎంత సర్వర్లు వచ్చినా, ఎన్ని వందల సర్వర్లు వచ్చినా కానీ మనకి ఈ ఐపీ అడ్రస్ IPv6 అనేది సపోర్ట్ చేయగలుగుతుంది. అండ్ వీటి యొక్క మేజర్ డిఫరెన్స్ అనమాట, IPv4 1981 లో వచ్చింది, డిప్లాయ్ అయింది. IPv6 అనేది 1998 లో వచ్చింది. ఇది 32 బిట్, ఇది 128 బిట్. దీంట్లో 4.3 బిలియన్, దీంట్లో 7.9 × 10⁸ 28 ఐపీ అడ్రస్ వరకు ఉంటాయి. దీన్నేమో డాటెడ్ డెసిమల్స్ అంటారు, దీన్నేమో ఆల్ఫా న్యూమరికల్ హెక్సాగానికల్ డెసిమల్స్ అంటారు. ఇది మనకు నార్మల్ గా తెలిసిందే. ఇందాక మనకి 10.0.0.0 పెట్టాను, ఇక్కడ అది 192 పెట్టాను. ఈ 192 కూడా విచ్ ఇస్ అండర్ 255 మధ్యలోనే ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఓకే, ఫర్ IPv4. అండ్ దీన్ని ఈ విధంగా రాస్తారు అన్నమాట. ఓకే, హెక్సాగాన్ నోటేషన్స్ తో ఉంటుంది. అండ్ దీన్ని DHCP అనేది ఉంటుంది అనమాట. దీన్ని ఆటోమేషన్ సపోర్షన్ ఉంటాయి. ఈ మనం తర్వాత వీనట్ చెప్పుకున్నప్పుడు మనకి చెప్పుకుందాం దీని గురించి. సో దట్స్ ఆల్ గైస్. ఓకే, మిగిలిన మనం నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం. అండ్ ఆల్ ఫర్ ద డే. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఐ హోప్ చాలా క్వశ్చన్స్ ఉంటాయని అనుకుంటున్నాను. ప్లీజ్ ఆస్క్ ద క్వశ్చన్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. I will be answering the questions in the comment section. Thank you guys, and thank you everyone, and happy learning.